హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చింతపండు పులిహోర చేయడం చూపిస్తానండి. ఫస్ట్ రైస్ అలా వండుకొని అలా బేసిన్లో ఆరబెట్టుకోవాలండి. దాంట్లో కరివేపాకు కూడా వేసాను, 4 రెమ్మలు కరివేపాకు కూడా కింద పెట్టి దానిపైన అన్నం వేస్తే ఫ్లేవర్ పట్టుకుంటుందండి కరివేపాకు. ఇప్పుడు ఒక 4-5 స్పూన్లు ఆయిల్ తీసుకొని ఒక బండిలో ఒక 4 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, ఒక 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు అవి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి. అలా అయితే బాగుంటుంది, టేస్ట్ కరకర పంటికి తగులుతూ బాగుంటుంది అన్నమాట. పప్పులు ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఆవాలు ఒకటి పౌడర్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి. 1 ఇంచు అల్లము, ఒక 2 స్పూన్లు ఆవాలు మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈలోపు ఈ పప్పులు బాగా ఎర్రగా వేగిన తర్వాత రైస్లో యాడ్ చేసేసుకోవాలి. అవి రైస్ మీద యాడ్ చేసుకున్న తర్వాత పోపు వేసుకుందామండి. ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, అవి కొంచెం చిటపట అన్న తర్వాత ఎండుమిరపకాయలు ఒక 7-8 ఎండుమిరపకాయలు అండి. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత పచ్చిమిరపకాయలు అండి, కారానికి తగినన్ని ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అవి కూడా బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేస్తే తొందరగా వేగిపోతాయి అన్నమాట. కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసుకుందాము. ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు ఉప్పు అండి. ఇంకా కావాలంటే తర్వాత యాడ్ చేసుకుందాం, ప్రస్తుతానికైతే సరిపోతుంది. అవి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు పసుపు వేయంగానే బాగా ఫ్రై అవుతాయండి, తొందరగా ఫ్రై అవుతాయి పచ్చిమిరపకాయలు కూడా. తర్వాత చింతపండు పేస్ట్ అండి. నేను ఎప్పుడు పేస్ట్ రెడీగా పెట్టుకుంటాను. చింతపండు పేస్ట్ ఈజీగా అయిపోతుంది అనమాట. ఇలా పేస్ట్ రెడీగా ఉందనుకోండి, మనం పిల్లల లంచ్ బాక్స్లు అవి ప్రిపేర్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. నేను 15-20 డేస్కి ఒకసారి నేను ఒక 200 గ్రామ్స్ అలా పేస్ట్ చేసి పెట్టుకుంటానండి. ఇప్పుడు మనం అది కొంచెం వేగిన తర్వాత ఆవాలు అల్లము పేస్ట్ చేసుకున్నాం కదండి, అది కూడా మీరు దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. బాండీలో పోపులో యాడ్ చేసేసుకొని బాగా కలగబెట్టుకోవాలండి. కొంచెం ఆ మిక్సీలో కడిగిన నీళ్ళు కూడా పోసేయాలి. ఆ నీళ్ళు అంతా దగ్గర పడి పైకి ఆయిల్ తేలేదాకా ఉడికించుకోవాలండి. ఈ పులిహోర అసలు మరుసటి రోజు కూడా చాలా బాగుంటుందండి, అసలు ఏమీ పాడవదు. నెక్స్ట్ డేకి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది అనిపిస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు చేయండి. మా ఇంట్లో ట్రెడిషనల్ ఫుడ్ చేయటం ఏ వంటలైనా నేను గొప్ప చెప్పట్లేదు, నేను బాగా చేస్తాను అనమాట, అంతే. ఈ పోపు అంతా రెడీ అయింది కదా, ఇప్పుడు ఆ రైస్లో కలిపేసుకుందామండి. మా ఇంట్లో అందరికీ నేను చేసే వంటలు చాలా నచ్చుతాయి, ఇష్టపడతారు. ఇప్పుడు ఈ కరివేపాకు పెట్టాం కదండి కింద, అది తీసేసుకోవాలి. ఇప్పుడు బాగా అన్నానికి పట్టించుకోవాలండి ఆ ఉడకబెట్టుకున్న పోపు అంతా. ఇంకా కొంచెం ఉప్పు పట్టుతుంది అనిపించింది, ఉప్పు యాడ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అమ్మవారికి కూడా ఈ పులిహోర ప్రసాదం అంటే హరిద్ర అన్న కరిసిక అని ఉంది కదండి లలితా సహస్రనామాల్లో. అమ్మవారికి హరిద్ర అన్నం అంటే చాలా ప్రేమ. ఆవిడికి ప్రసాదం పెట్టడం కోసమే నేను ఈరోజు పులిహోర చేశాను. రండి అమ్మవారికి ప్రసాదం పెట్టుకుందాము. అలానే మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈ సంవత్సరం నేను 3rd ఇయర్ అండి చేయటము. నన్ను లాస్ట్ 2 ఇయర్స్ నేను సింపుల్గానే చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా నేను ప్రతిమని ఇంట్లోనే చేసుకున్నాను, ఇలానే మట్టితో.
చిన్నది చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాను. ఈసారి నాకు టెంపుల్లో అక్కడ తోటలోనే గుడి కట్టుకున్నాం కదండి, నాగప్రతిష్ఠ చేసి నాగులను పెట్టుకున్నాం కదా, అక్కడ పెట్టుకోవాలనిపించి అక్కడ ప్రతిష్ఠించుకున్నాను అమ్మవారిని. చాలా అంటే చాలా బాగుంది. మాకు అమ్మవారి నిదర్శనం ఒకటి తెలిసిందండి, అదేంటనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఈ అమ్మవారి దయ అంతా ఇంత కాదండి, చాలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.